కాళేశ్వరం సంబంధించినటువంటి ఎంక్వైరీ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ పూర్తి కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ కూడా రెడీ అవుతున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే మేడిగడ్డలో రోజు రోజుకి ఆ పిల్లర్ల మధ్యలో పగుళ్ళు పెద్దగా అయిపోయి మొత్తానికైతే ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్కి, ఇంకో పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్కి ఇట్లా అన్ని పిల్లర్లకు ఈరోజు పగుళ్ళు వస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడో ఒకసారి ఆ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోవడానికి సిద్ధంగా ఉందనే విషయం కూడా మనకైతే తెలుస్తూ ఉంది. సో ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగితే పరిస్థితి ఏంటి? ఎవరు దానికి బాధ్యులు? ఎల్ఎన్టీ బాధ్యులా, కేసీఆర్ బాధ్యుడా, లేదంటే హరీష్ రావు బాధ్యుడా, లేకపోతే దానికి సంబంధిత ఇంజనీర్లు బాధ్యులా అనేది కూడా తెలియాల్సి రావాల్సి ఉంది వాస్తవంగా. అయితే కాళేశ్వరం ఇక నేను మొత్తం తెలంగాణ మొత్తం సస్యామలం చేసిన తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు మేడిగడ్డ పైన జరుగుతున్నటువంటి మేడిగడ్డ పిల్లలలో వస్తున్నటువంటి ఈ ఏవైతే పర్రెలు ఏవైతే వస్తున్నాయో మరి వాటిపైన ఆయన సమాధానం ఏం చెప్తాడు? ఈరోజు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును నేను 4 ఏళ్లలో పూర్తి చేసిన ప్రపంచంలో ఎవడూ చేయలేదు అని గొప్ప చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఆయన నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. తన స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు తెలంగాణ ప్రజల్ని ముంచుతున్నాడు అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. తన ఆర్థిక ప్రయోజనాల కోసం తనకు డబ్బు అధికంగా కావాలి, కమిషన్లు అధికంగా కావాలనే ఉద్దేశంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద ఎలాంటి స్టాండర్డ్స్ ఈరోజు పెట్టకుండా పెద్ద ఎత్తున మరి 4 ఏళ్లలో పూర్తి చేయడం అవుతుందో ఈరోజు మేడిగడ్డ కుంగిపోవడానికి కారణమవుతా ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా గమనించకపోతే కేసీఆర్ అనేవాడు మళ్ళా వచ్చి మళ్ళీ మాయమాటలు చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. కేవలం ఏదో అవసరం లేదు, ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటి కేసీఆర్ పాలనకు జస్ట్ ఒక మచ్చుతున్నగా మనం చూసినట్లయితే పాలన అంతా కూడా ఈ 10 ఏళ్ల పాలన అంతా కూడా మనందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. మేడిగడ్డలాగా అంటే మేడిగడ్డ చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు కింద బ్యారేజ్లకు పగుళ్ళు వచ్చును అని మనం ఈరోజు ఒక సామెతలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కేసీఆర్ అనేవాడు నిజంగా కూడా ఈ తెలంగాణకు పట్టినటువంటి శని, కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణకు పట్టినటువంటి శనిలా దాపరించరు. ఈ శనిని మనం పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శనిని బీహార్ వరకు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళని రాజకీయంగా కొంత ప్రాణం ఇచ్చిన వీళ్ళకి మళ్ళా తెలంగాణకు సర్వనాశనం చేసి మళ్ళా అమాయకమైన యువతను బలి తీసుకొని మళ్ళా ఇలాంటి పాలన తీసుకొచ్చేసి మళ్ళా అభూత కల్పనలు చూపించేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళను రాజకీయంగా 100% అంతం చేసే దిశగా మనందరం కూడా ఈరోజు ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. ఖచ్చితంగా ఉద్యమకారులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ అంతమే లక్ష్యంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. సో చూడండి, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మేడిగడ్డ అన్ని పిల్లలకు పగుళ్ళు అంటూ ఒకరిని చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి చూసినట్లయితే చూడండి, మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్ళు 2019 నవంబర్లోనే లోపాల గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎల్ఎన్టీతో రిపేర్లు చేయించడంలో ఫెయిల్. పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు 1200 కోట్ల అదనపు చెల్లింపులు, డిజైన్, నిర్మాణం, మెటీరియల్ మెయింటెనెన్స్లో లోపాలు, కోర్ డ్రిల్లింగ్తో మెటీరియల్ శాంపిల్ సేకరణ, విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలంటూ ఒకరిని చూస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్ళు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫీల్డ్ విజిట్లో తేటతెల్లమైంది. 6 నుంచి 8 బ్లాకుల్లో డ్యామేజ్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయని, మిగతా 5 బ్లాకుల్లోని పిల్లర్లలోనూ పగుళ్ళు ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఈ లోపాలు 4 ఏళ్ల కిందనే ప్రాజెక్ట్ ఇంజనీర్లు గుర్తించి రిపేర్లు చేసి సరిదిద్దాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి లేఖ రాశారు. కానీ నిర్మాణ సంస్థ వాటిని సరిచేయలేదు. సంస్థతో పనులు చేయించాల్సిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అలాగే డిజైన్, నిర్మాణం, మెటీరియల్ మెయింటెనెన్స్ లోపంతోనే భారీ నష్టం వాటిల్లిందని విజిలెన్స్ గుర్తించింది. ఇలా గత సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్కు ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. చూడండి, ప్రారంభించిన 4 నెలలకే పగులు వచ్చినాయట. ఎంత దారుణం. 2019 జూన్లో కాళేశ్వరం ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తే అదే ఏడాది నవంబర్లో ప్రాజెక్టు ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలను గుర్తించారు. ఆ ఏడాది బ్యారేజ్కి వచ్చిన వరదలతో సీసీ బ్లాకులు నదిలో కొట్టుకుపోయాయని, అలాగే బ్యారేజ్లో పలు లోపాలు కనిపించాయని గుర్తించారు. అయినా వాటి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో సరిచేయించడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. దీంతోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయే పరిస్థితి తలెత్తింది. 2022 ఆగస్టులో మేడిగడ్డ బ్యారేజ్కు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. ఆ వరద కారణంగానే బ్యారేజ్ డ్యామేజ్ పెరిగినట్టు గత ప్రభుత్వ పెద్దలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తూ ఉంది.
ఒకసారి మొత్తం చూద్దాం క్లియర్గా. చూడండి ఇక. కానీ 2022 ఏప్రిల్లో 28 బ్యారేజ్లో లోపాలు సరిదిద్దాలని కోరుతూ ఎల్ఎన్టీకి ఇంజనీర్ లేఖ రాశారు. బ్యారేజ్లో 5 పనులు పెండింగ్లో ఉన్నాయని 10 పనులు డ్యామేజ్ అయినందున వాటిని సరిచేయాలని ఆ లేఖలో కోరారు. బ్యారేజీలో బెడ్లో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించాలని, అక్కడ పేరుకుపోయిన కాంక్రీట్ ఎర్త్ వర్క్ వ్యూమ్ పైపులు సహా ఇతర లోపాలు సరిచేయాలని, కాంక్రీట్ బ్లాకులను యథాస్థానంలో పెట్టాలని కోరారు. 7వ బ్లాక్లోని 17 నుంచి 20 వరకు వెంట్స్ దిగువన నీటి బుంగలు ఏర్పడ్డాయని, వాటిని గ్రౌండింగ్ చేయకపోతే భారీ నష్టం వాటిలో ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడే ఎల్ఎన్టీతో రిపేర్లు చేయించుంటే బ్యారేజ్ కుంగిపోయేది కాదని గుర్తించారు. 2019లో బ్యారేజ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ ఇంజనీర్లు బ్యారేజ్ నిర్వహణ బాధ్యతలో ఉన్న ఎల్ఎన్టీ వర్షాకాలం ప్రారంభానికి ముందు తర్వాత చేపట్టాల్సిన తనిఖీలు చేయలేదు విజిలెన్స్ గుర్తించింది. నాణ్యత లేని మెటీరియల్ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయింది ఏంది కదా. సో మొత్తానికైతే మేడిగడ్డలో అంటే ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభించిన 4 నెలలకే పగుళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత 2022లో భారీ ఎత్తున 2021-22లో వచ్చిన వరద కారణంగా ఈరోజు బ్యారేజ్లో ఉన్నటువంటి బ్లాకులకు పగుళ్ళు ఏర్పడంతో ఈరోజు మొత్తానికి ప్రజలకు తెలిసి వచ్చేటువంటి అవకాశం కనబడే వాస్తవంగా నిజంగా కూడా ఈరోజు ఆ మేడిగడ్డ గురించి తెలియకపోతే కేసీఆర్ ఇంకా మనకు పెద్ద ఎత్తున మాయాప్రపంచం చూపించడం అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. చూడండి, బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్లోనూ నాణ్యత లేదని విజిలెన్స్ అధికారులు సందేహిస్తున్నారు. చూడండి ఇంతగానం అంటే చూడండి, వాటిని హైదరాబాద్లోని వేర్వేరు ల్యాబ్లకు పంపి నిర్దేశిక ప్రమాణాల మేరకు సిమెంట్, కాంక్రీట్, ఐరన్ ఉపయోగించారా, ఏమైనా అక్రమాలు జరిగాయా అనేది నిర్ధారించారు. పగులు ఏర్పడిన 7వ బ్లాక్లోని 20 నెంబర్ పిల్లర్ను పరిశీలిస్తున్నప్పుడు అందులో 40 mm కాంక్రీట్ బదులుగా 20 mm కాంక్రీట్ వాడినట్టుగా గుర్తించామని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారట. చూడండి, 40 mm కాంక్రీట్ బదులు 20 mm కాంక్రీట్ గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రధాన కారణాలు దానికి ఎగువన నిర్మించిన కాఫర్ డ్యామ్ మట్టి కట్ట తొలగించకపోవడం ఒకటని గుర్తించారు. సో ఇట్లా మొత్తానికి అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయింది ఏంటిది అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తుంది. 2019లో పూర్తయితే అప్పటి నుంచి కూడా పగుళ్ళు వస్తున్నట్టు మనకైతే గుర్తిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరం మొత్తం అంటే కాళేశ్వరం చుట్టే రాజకీయాలు తిన్నాయి కదా. ఈరోజు అదే కాళేశ్వరం ఏమైందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కాళేశ్వరం సంబంధించినటువంటి ఎంక్వైరీ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ పూర్తి కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ కూడా రెడీ అవుతున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే మేడిగడ్డలో రోజుకి ఆ పిల్లర్ల మధ్యలో పగుళ్ళు పెద్దగా అయిపోయి మొత్తానికైతే ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్కి ఇట్లా అన్ని పిల్లర్ల